హలో వ్యూవర్స్, ఇవాళ మన రెసిపీ వచ్చేసి నిమ్మకాయ పచ్చడి. నేను ఏ విధంగా చేస్తా అనేది ఈ వీడియోలో చూద్దాం. ఎండాకాలంలో ఎక్కువగా పెట్టుకుంటూ ఉంటారు. ఫ్రెష్గా ఉన్న నిమ్మకాయలు తీసుకొని మంచిగా కడిగి తూడ్చుకొని ఇలా 4 భాగాలుగా కట్ చేసుకొని ఇందులో రాళ్ళ ఉప్పు, చిటికెడంత పసుపు కలిపి మంచిగా మగ్గనివ్వాలి. గ్రేవీ ఎక్కువ కావాలంటే కొంచెం నిమ్మరసం కూడా యాడ్ చేసుకొని మంచిగా వారం రోజులు మగ్గనివ్వాలి గాజు సీసాలో. ఇలా వారం 10 రోజులు మగ్గినాక ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో రుచికి సరిపడా కారం, రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. నిమ్మకాయలు కొంచెం పుల్లగానే ఉంటాయి కాబట్టి మనం కారం చూసి వేసుకోవాలి. కారం మంచిగానే పడుతుంది చాలానే. ఇలా రుచికి సరిపడా ఉప్పు, కారం వేసుకున్నాక అప్పటికప్పుడు రెడీ చేసి పెట్టుకున్న జీలకర్ర మెంతుల పౌడర్ వేసుకోవాలి. 3 వంతులు జీలకర్ర వేసుకుంటే 1 వంతు మెంతులు వేసుకోవాలి. అట్లయితే రుచిగా ఉంటుంది, చేదు రాదు. అప్పటికప్పుడు చేసి పెట్టుకున్న వెల్లుల్లి ముద్ద వేసుకోవాలి మనం. సో అట్లయితేనే మనకు పచ్చడి ఫ్రెష్గా ఉంటుంది, రుచిగా ఉంటుంది అన్నమాట. అప్పటికప్పుడు ఇంగ్రీడియంట్స్ అన్నీ చేసి వేసుకుంటే. సో ఇలా మొత్తం మిక్స్ చేసుకున్నాక ఇందులో పోపు పెట్టుకొని వేసుకోవడమే. చూసారు కదా, కొద్దిగానే ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ మంచిగా వేడైనాక జీలకర్ర, ఆవాలు, అలాగే ఎండుమిరపకాయలు, కొద్దిగా పసుపు, వెల్లుల్లి రెబ్బలు వేసుకొని పోపు పెట్టుకుంటే సరిపోతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్